వృషభ రాశి గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరము పరాభవనవ సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయము 11, రాజపూజ్యం 3, అవమానం 1. నాట్ గుడ్, నాట్ బ్యాడ్. ఆదాయం 8 ఉంది అంటే ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతుంది. రావడము పోవడం రెండు జరుగుతాయి. నో నిల్ బ్యాలెన్స్ అయితే ఏమి ఉండదు. రావడము పోవడం రెండుకి ఒకటే ఉంటుంది. అంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారి జేబుకి మాత్రం చిల్లు, జేబుకి ఒక రంధ్రం పడుతుంది. ఇలా డబ్బులు పడతాయి, అలా వెళ్ళిపోతుంది. సో రుణం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, ఖర్చులు ఎక్కువ. సో వృషభ రాశి వారికి వ్యయం ఎక్కువగా ఉంది. వ్యయం ఎక్కువగా ఉంది అంటే కంగారు పడొద్దు, డబ్బులని పోతాయేమో అనుకో. వ్యయం ఎక్కువగా ఉంది అని అంటే భూములు కొనుగోలు చేస్తారు, ఆస్తులు కొనుగోలు చేస్తారు అని అర్థం. సో అది మీరు చేయలేదు అనుకోండి, దొంగల పాలవుతుంది అని అర్థం. కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఏం చేయాలంటే తప్పదు, అప్పులు తీసుకోవాల్సిందే. అప్పు చేయండి, ఇల్లు కొనుక్కోండి, తర్వాత భూములు కొనుక్కోండి. దానివల్ల మీ నిరర్థకంగా పోవాల్సిన డబ్బు ఎక్కడో ఒక చోట నిలకడగా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంది, వ్యయం కూడా మంచిదే. దానివల్ల రాజపూజ్య ముగ్గురు ఉంటుంది, అంటే మెచ్చుకునే వాళ్ళు ముగ్గురు ఉంటారు, తిట్టే వాళ్ళు ఒక్కళ్ళే. వీరికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది అనేది కనుక చెప్పుకుంటే, ఈ సంవత్సరంలో వీళ్ళకి జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహము చక్కగా పక్కనే ఉన్నాడు అనమాట. అంటే భుజం మీద చేసి ఏం కంగారు పడకరా నేను ఉన్నాను అని చెప్పేసి అంటాడు. అప్పటిదాకా నీకు మంచి ఫ్రెండ్ దగ్గర ఉన్నట్టే. అంటే జూన్ లోపలనే మీరు ఏమైనా అప్పులు తీర్చేయాలన్నా, ఏవైనా సెటిల్మెంట్ చేసుకోవాలన్నా జూన్ లోపలనే చేసుకోండి. జూన్ లోపలనే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంది తప్పులు ఏం చేస్తారు అంటే, డబ్బులు వస్తాయి, గురుడు మంచిగా ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి, కానీ ఏం చేస్తారు, ఈ డబ్బులు అప్పులు తీర్చేస్తే ఏమైపోతుంది, ఏం రాదు, అదే ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టి డబ్బులు అని అనుకుంటారు. మీరు డబ్బులు చేయడం కదా, సున్నా అయిపోతుంది. వ్యయం ఎక్కువగా ఉంది కదా, సున్నా అయిపోతుంది. కాబట్టి అప్పులు ఏమైనా ఉంటే, బ్యాంక్ రుణాలు ఏమైనా ఉంటే తీర్చేయండి. వృషభ రాశి వారు ఈ తప్పులు చేయకండి. స్టాక్ మార్కెట్ లో అక్కడ ఇక్కడ ఇంట్రాడేలు, మార్జిన్ ట్రేడ్ ఫండింగ్ లు చేయకండి. వృషభ రాశి వారు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ద్వితీయ గురుడు మంచి పని చేస్తాడు, ధనలాభం కలిగిస్తాడు. ఆ లోపల అన్ని క్లియర్ చేసుకోండి. తర్వాత కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు గురుడు. కర్కాటక రాశి లోపలికి ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో స్వామి, మీకు ఉంటుంది చూడండి, అప్పటిదాకా ప్రేమగా మాట్లాడిన మీ అన్నదమ్ములే, మీ అక్క చెల్లెలే మీ మీద కేసులు పెడతారు, మీతో కొట్లాడతారు. అమ్మ ఆస్తిలో నాకు కూడా హక్కు ఉందిరా, నాన్న ఆస్తిలో నాకు కూడా హక్కు ఉంది, తాత ఆస్తి నాకు కూడా హక్కు ఉందిరా అని అంటారు. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా కొట్లాటలు స్టార్ట్ అవుతుంది. అన్నదమ్ముల మధ్యన కలహాలు, స్నేహితుల మధ్యన కలహాలు, విరోధాలు, వైరుధ్యాలు, అతి సాహసం చేయడం వల్ల దెబ్బలు, నష్టాలు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది.